అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే ఒక 4 సంవత్సరాల పాప అయితే మిస్ అవ్వడం జరిగింది. అద్విత అయితే కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే ఇటు పోలీసులు కావచ్చు, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులైతే వెతుకుతున్న పరిస్థితి అయితే వేములవాడలో నెలకొంది. అసలు ఏం జరిగిందని తెలియజేయడానికి మనతో పాడైతే పాప తండ్రి మధు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు? మా పాప మన పైన సుమారం 26 నుంచి కనబడట్లేదు. అయితే పాపని తీసుకొని ఆమె కొంచెం మతిసిమితం బాగాలేకుండే, ఫస్ట్ నుంచి బాగాలేకుండే. అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగిన తర్వాత ఇక్కడ ఒక ఆమె ఇక్కడ పరిచయం జరగడం జరిగింది. ఒక ఆమె ఎల్లమ్మ అనేట ఆమె ఒకటి పరిచయం జరిగి ఆమె మాటలు చెప్పడంతో ఇక్కడనే ఉన్నది. ఒక 20 డేస్ నుంచి ఇక్కడే ఉండడం జరిగింది. 20 డేస్ నుంచి ఇక్కడ ఉండడం తర్వాత పక్కమంటున్న ఆమె ఏమని చెప్పిందటంటే, పాప నీకు ఉండకూడదు, ఈ పాప ఉంటే నీకు బాగా పరిస్థితి మంచిగా ఉండదు, నీకు పాపను వదిలేస్తే బాగుండాలని చెప్పడంతో పాపను వదిలేసిన నేను అని చెప్పేసి చెప్తుంది. అడగడం చెప్పడంతో పాపను ఇక తర్వాత మాకు తెలియలేదు. మాకు 26 నాడు కర్నూలు పరిసర దగ్గర నుంచి కాల్ వచ్చింది. నాకు వాళ్ళు వచ్చి ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా వెళ్తున్నారు అని చెప్పేసి అని చెప్పగానే నాకు మరి పాప ఉన్నదా ఆమెతోని ఇదే అని చెప్పేసి అని అడగడం జరిగింది. అడగడం జరిగిన తర్వాత పాప లేదు అన్నాక నాకు ఏదో డౌట్ వచ్చి నేను వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. ఫోన్ చేసి ఇట్లా పాప కనబడలేదు, పరిస్థితి ఏమైందో తెలియదు, మీరు వెళ్ళండి, నేను కొమరెల్లో ఉంటాను టెంపుల్లో. వాళ్ళు ఇక్కడ దగ్గర పక్కబంటి విలేజ్ బాలరాజపల్లి అని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి చూసిన తర్వాత వాళ్ళని చూసి ఉరికిందంట, దొరకలేదు. తర్వాత నెక్స్ట్ డే వచ్చిరు, దొరకబట్టిరు. పాప ఏదనంటే పాపను ఇట్లా తీసుకుపోయారు అని చెప్పడం జరిగింది. ఇక మేము టెన్షన్ గురైపోయి అంతా సిఎస్ఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. మా పాప మీతో ఎవరు ఫోన్ చేశారంటే వారు ఏమైనా సమాచారం చెప్పారా? అంటే వారి ఆనవాళ్ళు ఏమైనా గుర్తుపట్టే సమాచారం ఏమైనా చెప్పారా మీకు? ఎవరు తీసుకుపోయిన వాళ్ళు పాపను ఇంతవరకు సీసీ ఫుటేజ్ వాళ్ళు సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పాపను ఎత్తుకొని కాసేపు తిరిగిన వాళ్ళు ఫస్ట్ మత్స్యం బాలేక ఇంకో ఆమె దగ్గరికి వచ్చిన ఆమె కొంచెంసేపు తిరగడం జరిగింది. 22 నాడు ఆమె పట్టుకొని తిరిగింది, ఇద్దరు కలిసి పాపను కొట్టడం కూడా జరిగింది. సిటీ ఫుటేజ్లో చూసాము. అలా నెక్స్ట్ డే 23 నాడు ఒక 5 మెంబర్స్ ఉన్నారు లేడీస్. లేడీస్ ఉండే వాళ్ళు పట్టుకొని పాపను తిరుగుతున్నారు. ఇక్కడనే సత్రం దిక్కెళ్ళారు, మళ్ళీ ఇటు వచ్చారు, మళ్ళీ వచ్చి లడ్డులు అక్కడ కూర్చున్నారు. ఇంతవరకు అయితే ఎంక్వైరీలు ఇవ్వదాకా చూసిన తర్వాత అయితే ఇంతవరకు అయితే వాళ్ళు ఉన్నారు. ఇక అంటే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అంటే మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారండి? మాకు ఎవరి మీద అనుమానం ఎవరి మీద ఏం లేదు. పాపను ఎప్పుడు వదిలేసేది కాదు, పాపను ఎప్పుడు విడిచిపెట్టి కూడా ఉండలేదు. మాకు 2 పాపలు. ఒక పాపని నేను అడాప్ట్ చేసుకున్న సార్తో ఇట్లా కొంచెం మతిసిమం బాగాలేదు. 8 ఇయర్స్ పాపని అట్లే సార్తో మా కొడిమేల మండలి సార్తో మా పెద్ద మనుషులతో మాట్లాడుకొని ఆమె నేను తీసుకొని నేను కరీంనగర్లో సార్ వాళ్ళతో మాట్లాడి హాస్టల్లో జాయిన్ చేసుకున్నాను. పెద్ద పాప నా దగ్గర ఉంటుంది, అది రేపు పొద్దుగాల చిన్న పాప కదా ఉండాలి తల్లి దగ్గరే అని చెప్పేసి అని సార్ వాళ్ళు కూడా అన్నారు. 2-3 టైమ్స్ కూడా అక్కడ నా దగ్గర వదిలేస్తే నేనే తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ కంప్లైంట్ చేయడం, బాబాయ్ దాని పాపని దానికి ఇచ్చే ఇది అని అనడంతో పాపను కూడా వాళ్ళకి ఇచ్చేసి. మీ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయండి? అంటే భార్యాభర్తల మధ్య ఇక విభేదాలు అంటే ఇదే కొంత మతిసిమితం బాగా లేకుంటే ఇక చాలా అలా గొడవలు ఉండి ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఇక ఆమెను సరే నాకు పేరెంట్స్ కూడా ఎవరు లేరు, అందరు దూరం అయిపోయిన తర్వాత నేను కూడా మా ఇంటిని ఆమెకి ఇచ్చేసిన, ఉండని బతకని పాప ఉంది కదా అని చెప్పిన ఈ మధ్య మా మాటలు పడడంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎందుకు 20 రోజులు ఒంటరిగా ఎందుకు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అంతేకాకుండా మీరైతే కొమరవెల్లి ఉద్యోగరీత్యా అయితే మీరైతే కొమరవెల్లిలో అయితే ఉంటానంటున్నారు కదా, ఇక్కడ కుటుంబ సభ్యులు ఎందుకు వదిలేస్తారు 20 రోజుల వరకు? ఎక్కడ ఉంది ఇక్కడ 20 రోజుల నుండి? ఇక్కడ 20 డేస్ నుంచి ఇక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ గుడి దగ్గర ఉన్నది ఆమె. ఇక్కడ ఆమె పరిచయంతోనే ఆమె ఫోన్ చేసిందట. ఫోన్ చేసి అక్కడ మా విలేజ్లోనే ఉంటుంది, చింతలపల్లిలో ఉంటే ఆమెకు ఫోన్ చేసి ఊరా ఇక్కడికి నీకు దారుణం చేయాలి, నీకు ఇట్లా బొట్లు పెట్టి దించిపోయాలి, ఇది అదని చెప్పడం జరిగింది. అసలే మత్స్యం బాగాలేకు ఈమె చెప్పడంతో ఇంకా మైండ్ అనేది మొత్తం బాగా డైవర్ట్ అయిపోయి ఇక అందరిని మర్చిపోయింది. ఇక ఈ పాప లేదు అన్న పరిస్థితి కూడా తీసుకుపోయింది. ఆమె ఏంది కథ అంటే అదే మైండ్లో ఉంది. కానీ ఫోన్ చేసి అన్న చెప్పేది, ఇక ఫోన్ చెప్పట్లేదు. ఇక ఏమైంది, మాకు ఎదుటి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే నేను వాళ్ళ వాటి తెలుసుకొని తొందర వచ్చేవరకు అప్పటికే వారం అయిపోతుంది. ఆల్రెడీ పాప మిస్ అయ్యి 22 నాడు అంటే 23 నాడు మిస్ అయింది అని చెప్పేసి అని తెలిసింది. అప్పటికే లేట్ అయిపోయింది. మేము మొన్న శనివారం నాడు నైట్ కంప్లీట్ చేసాము. అంటే ప్రస్తుతం పోలీసులు కావచ్చు, అంతేకాకుండా ఆలయ అధికారులు ఏం చెప్తున్నారండి?
అదే అరకల్లో ఇంకా మేము ఏం అడగలేదు ఆ విషయం. కానీ సార్ వాళ్ళు అయితే సిటీ ఫుటేజ్లో చెక్ చేస్తున్నారు. ఓకే, పోలీసులు ఏం చెప్తున్నారు సార్ మరి? ఎంక్వైరీ చేస్తున్నాం. పాప ఖచ్చితంగా దొరకడం జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అయితే వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్ సైతం స్పందించడం జరిగింది. వెతుకుతున్నామని సైతం వారైతే ఒక టీంను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు సైతం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒకసారి వారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. మాకు లాస్ట్ మంత్ 30వ తారీఖు నాడు మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఈ గంగస్వామి అని చెప్పి ఒక వాళ్ళ మిస్ అయిపోయిన అద్విత అనే పాప, ఒక 4 సంవత్సరాల పాప వేములవాడ టెంపుల్ దగ్గర నుంచి తల్లి యొక్క కస్టడీ నుంచి మిస్ అయిపోయింది. తల్లి యొక్క మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి అలా మేనమామ గంగస్వామి 30వ తారీఖు నాడు మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే తల్లి లాస్య గత కొంతకాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆమె కొడిమేల చెందిన వాసి. గత 4 రోజుల క్రితం వేములవాడకి గుడి దగ్గరికి అని చెప్పి వచ్చింది, తన బిడ్డతో పాటుగా వచ్చింది. ఆమెకి వాళ్ళ మామయ్యకి తెలిసింది ఏంటంటే 1 వీక్ బ్యాక్ వాళ్ళ అక్క మీ అక్క లాస్య ఇక్కడ కనిపించింది, తనతో పాటు పిల్లలు లేదు అని చెప్పట్లో వాళ్ళ మామయ్య గంగస్వామి మన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడు. దాని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు దానికోసం ప్రత్యేక బృందాలు పెట్టడం జరిగింది. ఫిర్యాదు చేయడంలో ఆలస్యం కారణంగా దాదాపు ఆమె వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కాలేజీల దగ్గర నుంచి ప్రతి ఒక్క సీసీ క్షుణ్ణంగా 3 బృందాలుగా చేసి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం 4 సంవత్సరాల అద్వితకు సంబంధించి అయితే మతి స్థిమితం లేని తన తల్లితో అయితే వేములవాడ ఆలయానికి అయితే రావడం జరిగింది. 20 రోజులుగా అయితే ఇక్కడే ఉండడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప నీతో ఉంటే నీకు మంచి జరగదని అయితే కొంతమంది అయితే తనను మభ్య పెట్టడం జరిగింది. తర్వాత తనైతే ఆ పాపను వారికే ఇచ్చేసి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే దాదాపు 10 రోజులు గడుస్తున్నప్పటికీ సైతం పాప వివరాలు అయితే తెలియరాలేదు. ప్రస్తుతం అయితే పోలీసులు కావచ్చు, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులు సైతం ఇక్కడ వేములవాడ పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే 4 సంవత్సరాల అద్విత అయితే 10 రోజుల నుంచి అయితే తప్పిపోవడం జరిగింది. అంతేకాకుండా వీరి కుటుంబ సభ్యులు సైతం రోదనలు అయితే మిన్నంటే మా పాప అయితే మాకు అప్ప చెప్పండి అని అయితే వారి తండ్రి సైతం ఇంతకుముందు అయితే మనతో అయితే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అంతేకాకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని సీసీ కెమెరాలు సైతం పని చేయడం లేదనేది కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనివల్ల ఇంకొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి సైతం కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికైతే పాప క్షేమంగా ఇంటికి రావాలని అయితే పలువురు అయితే కోరుకుంటున్నాం. పరిస్థితి అయితే మనం అయితే రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.